హుషారుగా ఎక్కడికి వెళ్తున్నాం అనుకుంటున్నారా? ఇంకెక్కడికి కాదండి, మన ఫేవరెట్ ప్లేస్కి, మన అందరికీ ఇష్టమైన గాడ్ ఒకరు ఉంటారు, అదే సాయిబాబా. సో సాయిబాబా మందిరం అనేది ఇక్కడ ఉంది, చాలా బాగుంటుంది. రిసార్ట్ కూడా ఉంది అక్కడే. సో అక్కడికి వెళ్తున్నాం. ఇటువైపు మనం లెఫ్ట్ సైడ్ వెళ్తే సాయిబాబా గుడి, అలాగే మనం రైట్ సైడ్కి వెళ్తే టాట్లా రిసార్ట్ ఉంటుందండి. సో ఫస్ట్ మనం గుడికి వెళ్ళిపోదాం. సో మరి ఈ ప్లేస్ ఇంకెక్కడ అనుకుంటున్నారా? మన శ్రీకాకుళం జిల్లాకి వెళ్ళే ముందునే ఎచ్చెర్ల అని ఉంటుందండి. మీకు అందరికీ తెలిసే ఉంటుంది, అందరికీ ఐడెంటిఫై ఉంటుంది. సో ఎచ్చెర్ల నుంచి బెల్జిపేట అల్లడివి అంటే సాయిబాబా మందిరం అంటే ఎవరైనా చెప్పేస్తారు. బెల్జిపేట అల్లడివి సాయిబాబా మందిరం, అలాగే డాట్లా రిసార్ట్ అన్న ఎవరైనా చెప్పేస్తారండి. సో హ్యాపీగా వెళ్ళి మనం ప్రశాంతంగా వెళ్ళి మంచిగా సాయిబాబా దర్శనం చేసుకొని రావచ్చు. వచ్చేసామండి. ఇదే స్టార్టింగ్ మనకి వెళ్ళే దారి ఉంటుంది. బాబా ఫొటోస్ కూడా ఉంటాయి. కొంచెం లోనికి మట్టి రోడ్డే ఉంటుందండి, తార్ రోడ్ గట్ట ఏమీ ఉండదు, మట్టి రోడ్డే ఉంటుంది. ఇదంతా కొంచెం లాంగ్ వస్తుంది మనకి హైవే నుంచి. చాలా అంటే చాలా బాగుంటుంది, చాలా ప్రశాంతంగా ఉంటుంది. మీకు పీస్ ఆఫ్ మైండ్ కావాలి అనుకుంటే ఖచ్చితంగా సాయిబాబా గుడికి మందిరానికి రావాల్సిందే. సో వచ్చేసాం. ఫస్ట్ గేట్ అంటే ఇదే అండి. చూసారా, సాయిబాబా గారు దర్శనం ఇచ్చారు మనకి. గేట్ ఇక్కడ ఉండేది, ఇప్పుడు క్లోజ్ చేసినట్టున్నారు. మేబీ ఇటువైపు నుంచి ఎంట్రన్స్ ఉండేది ఒకప్పుడు, ఇటు లేదు. ఇప్పుడు కొంచెం ముందుకు వెళ్ళాలనుకుంటా, ముందు నుంచి ఉంది. ఇక్కడి నుంచి ఆగిపోకండి. ఇక్కడ చూసారా సాయిబాబా అలాగా నాగుపాము పడగల మీద నిజంగా బాబా గారు నిజంగానే నిద్రించినట్టే ఉందని నాకైతే చాలా ఆశ్చర్యంగా అనిపించింది. చాలా బాగుంది, చూస్తే చాలా వదలరు మీరు ఇంకే ప్లేస్ని. ఇదిగోండి వచ్చేసామండి బాబా మందిరానికి. చూసారా, ఫస్ట్ బాబా గారి పాదాలని నమస్కరించి మనం లోనికి వెళ్ళిపోదాం. ఇది స్తూపం అండి. ప్రతి బాబా మందిరంలో ఖచ్చితంగా స్తూపం ఉంటుంది. అలాగే మరి ఇక్కడ సాయిబాబా నాట్యం చేస్తున్నట్టు అతని విగ్రహాన్ని చాలా బాగా నిర్మించారు, ఆహ్లాదమైన ప్లేస్లో. ఇక్కడ కూడా పడగల పావు మీద బాబా గారు మనకి మంచి దర్శనం ఇస్తున్నారు. సో ఈ స్తూపం అనేది 121 అడుగుల స్తూపం అండి బాబా గారిది. సో దయచేసి ఈ స్తూపాన్ని తాకడం గట్టా చేయకూడదు ఎవరు కూడా. ఇది సంవత్సరానికి ఒకసారి ఓపెన్ చేసి వాళ్ళ కోరికలు అందులో వేయడం ఏదో జరుగుతుందని చెప్పారు. ఒకసారి మనం డీటెయిల్గా చెప్తాం దానికోసం. సో చూసారు కదా, వచ్చేసాము మందిరంకి. ఓం సాయిరామ్. కొంచెం లేట్ వచ్చా, అందుకే గేట్ వేసేసి ఉన్నది, పర్వాలేదు తీస్తామన్నారు మన కోసమే. సాయిబాబా మరి దర్శనం ఇచ్చేసారండి మనకి. జై సాయిరామ్. సమస్త సద్గురు సాయినాథ్ మహారాజ్కి జై. స్వామి ఈ దర్శన భాగ్యాన్ని మా వీడియో చూసిన వాళ్ళందరికీ కలిగించినందుకు ధన్యవాదాలు స్వామి. ఓం సాయిరామ్. సో ఇక్కడ ఈ సాయిబాబా మందిరాన్ని ప్రతిష్ఠించిన వారు ఇదిగోండి ఈ ఫోటోలోనే ఉన్నారు. అతని విగ్రహం కూడా ఉంది, అది కూడా మీకు చూపిస్తాను. కొంచెం ముందుకు వెళ్ళి చూద్దాం. మనకి ఇక్కడ చూసారా సాయిబాబా పచ్చని తోటల్లో నుంచి మనకి దర్శనం ఇస్తున్నారు. నిజంగా బాబా అలా కూర్చొని ఉంటే ఎలా ఉంటుందో అలానే ఉందండి. ఆ విగ్రహాన్ని అంత మంచిగా ప్రతిష్ఠించారు, ఎవరు చేశారు కానీ హ్యాండ్స్ ఆఫ్ చాలా బాగా చేశారు. ఇక్కడ సాయిబాబా పాదాలను కూడా అంతే మంచిగా ప్రతిష్ఠించారు. ఓం సాయిరామ్. అలా ముందుకు వస్తే ఇక్కడ ఎవరు కూర్చున్నట్టుంది కదా, సో అది ఎవరో చూసేద్దాం.
అమ్మ బాబోయ్! నిజంగా మనిషి అనుకున్నానండి నేనైతే. మనిషి కాదు, ఇది కూడా విగ్రహమే. సో, ఇతను ఎవరో కాదండి. బాబాని నమ్మి ఇక్కడ ఈ గుడి ఇదంతా ఇతనే చేశారనుకుంటున్నాము. పూర్తి డీటెయిల్స్ మనకు కూడా తెలీదు. సో, ఇక్కడ ఆ గురువుగారు అనేది ఎవరు లేని టైంలో వచ్చాం కాబట్టి మనకి పూర్తి ఇన్ఫర్మేషన్ తెలీదు. సో, నెక్స్ట్ వీడియోలో ఖచ్చితంగా ఇన్ఫర్మేషన్‌తో మరి ప్రస్తుతానికైతే ఈ ఆహ్లాదమైన వాతావరణాన్ని, ఈ ప్లేస్‌ని చూసి మీరందరూ వచ్చి సాయిబాబా దర్శనాన్ని తీసుకుంటారని కోరుకుంటున్నాను. ఇక్కడ చూసారా సాయిబాబా నిజంగా ఒక మనిషి, ఒక దేవుడు. మా బాబాగారు బ్రతుకున్నప్పుడు ఇలాగే మొక్కలకి నీళ్ళు పోసేవారేమో. ఇలా వచ్చేస్తే ఇక్కడ వేప చెట్టు కింద మన సాయిబాబా గారి దర్శనం అయితే అందరూ చెప్తుంటారు కదా, వేప చెట్టు కిందనే బాబా గారి దర్శనం మొట్టమొదట అయింది. వేప చెట్టు కింద వేదాంతిగా కనిపించాడు, తన మహిమను చూపించాడు. సో అలాగా మన వేప చెట్టు కింద ఇక్కడ కూడా మంచిగా ఒక విగ్రహం ఉంది. అలాగే స్తూపం చూశారు కదండి, 120 అడుగుల స్తూపం. బాబావారు 4 దిక్కులో మనకి దర్శనం ఇస్తూనే ఉంటారు. థ్యాంక్ యూ సో మచ్. అలాగే మా వీడియో నచ్చినట్టుంటే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. జై సాయిరామ్.